హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ టొమాటో మినపగుళ్ళు పచ్చడి. స్టవ్ పైన కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి వేసి ఎర్రగా వేయించుకోవాలి. మొత్తం ఎర్రగా వేగిన తరువాత తీసి మిక్సీ జార్లో వేసుకుని అదే కళాయిలో 1 కప్పు మినపగుళ్ళు వేసి ఎర్రగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ అదే కళాయిలో టమాటో ముక్కలు, చిన్న చింతపండు రేకు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో 5 వెల్లుల్లి రెబ్బలు, వేయించి పెట్టుకున్న మినపగుళ్ళు, రుచికి సరిపడా గళ్ళుప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిలో ఉడికించి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుని అందులో కాఫీ గ్లాస్ గోరువెచ్చని నీళ్లు పోసి ఒకసారి మిక్స్ చేసి గ్రైండ్ చేసి తీసి పక్కన పెట్టుకుని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక తాలింపు కోసం స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక 1 వెల్లుల్లి రెబ్బ, తాలింపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఎర్రగా వేగాక తీసి పచ్చడిలో వేసుకోవాలి. అంతే, కొత్తగా రుచిగా ఉండే టొమాటో మినపగుళ్ళు పచ్చడి రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.